మా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీరు పొందగలుగుతారు. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. మనం ఎప్పుడు వింటుంటాం మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ల గురించి. అసలు ఇవి ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం వారణాసి. ఇది ఆధ్యాత్మికతతో నిండి ఉంది మరియు భారతదేశం యొక్క ఆధ్యాత్మికత రాజధానిగా పరిగణించబడుతుంది. ఇది మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్ అనే రెండు ప్రముఖ ఘాట్లకు నిలయంగా ఉంది. ఇక్కడ మన హిందువులు అంత్యక్రియలు చేయడం మరియు మరణించిన వారి ప్రియమైన వారిని దహనం చేయడం వలన మోక్షం లేదా అంతిమ మోక్షానికి దారితీసే జీవితం మరియు మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతాము. మన హిందూ మతం సంసారం అనే భావాన్ని బోధిస్తుంది. ఇది జననం, మరణం మరియు పునర్జన్మ యొక్క నిరంతర చక్రం. ఈ నమ్మకం ప్రకారం ఆత్మ ప్రతి జీవితంలో కూడబెట్టిన చర్యలు మరియు కర్మల ద్వారా రూపొందించబడిన బహుళ జీవితకాల ద్వారా వివిధ శరీరాల్లోకి పునర్జన్మ పొందుతుంది. అంతిమ లక్ష్యం సంసారం నుండి విముక్తి పొందడం మరియు మోక్షాన్ని పొందడం, ఆత్మను జనన మరణ చక్రం నుండి విముక్తి చేయడం. ఇప్పుడు మనం మణికర్ణ ఘాటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మణికర్ణ ఘాటు మోక్షానికి దూరం లాంటిది. మణికర్ణ ఘాటుకు శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర ఉంది. ఇది ఒక దైవిక పోరాట సమయంలో శివుని భార్య పార్వతీదేవి తన చెవి పోగుల్ని మణికర్ణిక అంటాము పోగొట్టుకున్నటువంటి ప్రదేశం అని నమ్ముతారు. ఫలితంగా ఈ ఘాటుకి పవిత్ర సంఘటన పేరు పెట్టారు. ఇది వారణాసిలో అత్యంత పవిత్రమైన శ్మశాన వాటిగా పరిగణించబడుతుంది. ఈ ఘాటు వద్ద మరణించిన వారిని దహనం చేయడం వల్ల వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని మన హిందువులు నమ్ముతారు. ఆత్మ మోక్షం పొందేలా చేయడం ద్వారా ఇక్కడ ఒకరి చివరి కర్మలను నిర్వహించడం దైవిక ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. అంత్యక్రియలు, చితి మంటలతో ఘాట్ నిత్యం చురుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారి అంత్యక్రియలను ఎంతో భక్తితో నిర్వహించేందుకు ఇక్కడికి వస్తుంటారు. దహన సంస్కారాలకు ముందు శరీరాన్ని గంగా నదిలో స్నానం చేయడం, ఆ తర్వాత అస్థికలను పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం వంటి ఆచారాలు ఉంటాయి. మణికర్ణిక ఘాట్ శ్మశాన వాటిక మాత్రమే కాదు, వారణాసికి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక చిహ్నం కూడా. ఇది ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు, పర్యాటకులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులను ఆకర్షిస్తుంది. హిందూ మతంలో మరణం మరియు మరణానంతర జీవితానికి సంబంధించిన లోతైన ఆచారాలు మరియు బోధనలను చూసేందుకు మరియు అనుభవించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మనం హరిశ్చంద్ర ఘాట్ గురించి తెలుసుకుందాం. హరిశ్చంద్ర ఘాటుకు సత్యం మరియు ధర్మం పట్ల అచంచలమైన నిబద్ధతకు పేరుగాంచిన పురాణ రాజు హరిశ్చంద్ర నుండి దాని పేరు వచ్చింది. అతని జీవిత కథ తరచుగా హరిశ్చంద్ర ఉపాఖ్యాన అని పిలుస్తారు. ఇది నిజాయితీ మరియు సమగ్రత యొక్క సద్గుణాలకు ఉదాహరణ. ఇది సత్యం మరియు ధర్మంతో అనుబంధం కోసం గౌరవించబడింది. మన హిందువులు తమ ప్రియమైన వారిని ఘాటు వద్ద దహనం చేయడం వలన వారి ఆత్మలు, పాపాలు తొలగిపోతాయి మరియు మరణానంతర జీవితంలో ఆధ్యాత్మిక ఆరోహణకు మార్గం సుగమం అవుతుందని నమ్ముతాము. దహన సంస్కారాలకు హరిశ్చంద్ర ఘాట్ని ఎంచుకున్న కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతులు కట్టుబడి పూజలు నిర్వహిస్తారు. అలా చేయడం ద్వారా వారు హరిశ్చంద్ర రాజు వారసత్వాన్ని గౌరవించాలని మరియు మరణించిన ఆత్మకు సాఫీగా వెళ్ళేలా చూసేందుకు ప్రయత్నిస్తారు. హరిశ్చంద్ర ఘాట్ ఒకరి జీవితంలో నైతిక విలువలు మరియు నైతికత యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. వారి చర్యలు మరియు కర్మలు జీవిత చక్రంలో వారి ప్రయాణాన్ని రూపొందిస్తాయని తెలుసుకొని సత్యాన్ని మరియు ధర్మాన్ని స్వీకరించడానికి ఇది ప్రజలను ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఈ రెండు మణికర్ణిక అండ్ హరిశ్చంద్ర ఘాట్లు వారణాసిలో అపారమైనటువంటి ఆధ్యాత్మిక, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి రెండు శ్మశాన వాటికలు. ఇవి జీవితం, మరణం మరియు పునర్జన్మ చక్రం విముక్తి కోసం మన హిందూ మతం యొక్క లోతైన నమ్మకాలు మరియు బోధనలు సూచిస్తాయి. ఈ ఘాటుకు సంవత్సరం పాటు లక్షలాది మంది యాత్రికులను మరియు సందర్శకులను ఆకర్షిస్తాయి ఈ రెండు ఘాట్లు.
సాంత్వన, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆత్మ యొక్క శాశ్వతమైన ప్రయాణంలో ఒక సంగ్రహావలోకనం కోరుకుంటాయి. అదేవిధంగా వారణాసి యొక్క సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగాలుగా మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్లు భారతదేశ ఆధ్యాత్మిక హృదయాన్ని సందర్శించే వారికి స్ఫూర్తినిస్తూ మరియు ఆకర్షిస్తున్నాయి. ఇదండి వారణాసిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఈ మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ యొక్క ప్రాముఖ్యతను మీకు నేను వివరించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.